నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. సెప్టెంబర్ 7వ తారీఖు 2025 ఆదివారము భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము అనేటువంటిది రాబోతోంది. ఇది భారతదేశం ప్రతి ఒక్కరికి కనబడుతుందండి. మీ ప్రాంతంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ఇది కనబడుతుంది. ప్రధానంగా ఈ చంద్రగ్రహణము అనేటువంటిది ఆ 7వ తారీఖు రోజు రాత్రి 9:56 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 8వ తారీఖు అంటే 12 దాటిన తర్వాత ఆ ఉదయము ఏఎం అనేటువంటి టైంలో 1:56 వరకు ఈ చంద్రగ్రహణం కనబడుతుంది. సుమారుగా 3:30 పాటు ఈ చంద్రగ్రహణం కనబడుతుందండి. ఈ 3:30 కూడా వెరీ ఇంపార్టెంట్ టైం. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది చాలా హై లెవెల్లో ఉంటుంది. ఈ చంద్రగ్రహణము అనేటువంటిది శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, కుంభరాశిలో పడుతుంది కాబట్టి మేజర్లీ ధనిష్ట 3, 4 పాదం వాళ్ళు కావచ్చు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదం వాళ్ళు కావచ్చు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదం వాళ్ళు కావచ్చు. ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు ఏమిటి అంటే, ఆ సమయంలో భోజనం చేయొచ్చా? ఆ సమయం జనరల్లీ రాత్రి కాబట్టి భోజనం చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అయినా సరే 7వ తారీఖు రోజు రాత్రి సూర్యాస్తమయం అవ్వకముందే భోజనం చేయడం వల్ల, సరైనటువంటి ఆహార నియమం పాటించడం వల్ల చక్కని ఆరోగ్యం ఉంటుంది. దాన్ని బాగా గమనించండి. గర్భిణీ స్త్రీలైతే ఆ సమయంలో ఎలాంటి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రిది వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రశాంతంగా నిద్రలో వెళ్ళిపోతుంది కాబట్టి భగవన్ నామస్మరణ చేసుకుని పడుకోండి. ఎలాంటి అవస్థలు ఇబ్బందులు ఏమీ రావు. ప్రత్యేకమైన నియమాలు అవసరం లేదు. ఇంట్లో ఉండి నిత్యము ఆరాధన చేసుకునేటువంటి మహిళలు, దైవారాధన చేసుకునేటువంటి వాళ్ళు పూజా సామాగ్రి తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం ఎప్పుడు చేసుకోవాలి అనుకుంటే 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజా సామాగ్రి మొత్తం అంతా కూడా దేవుడి యొక్క చిత్రపటాలు కావచ్చు, దేవుడి యొక్క విగ్రహాలు కావచ్చు, అన్నీ ఒక్కసారి శుభ్రం చేసుకుని అన్నీ చేసుకోవడం 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత చేసుకోవాలి. అయితే ప్రధానంగా ఏమిటి అంటే, ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో ఏమేమి చేస్తే మంచిది అంటే, ఎవరైతే స్పిరిచువాలిటీ కోరుకుంటూ ఉన్నారో, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో, మంత్ర అనుష్ఠానం చేస్తూ ఉన్నారో, లేకపోతే మంత్రసిద్ధి కావాలి, దైవబలం కావాలి, కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న వాళ్ళు చంద్రగ్రహణ సమయంలో ఏ గ్రహణమైనా సరే ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా తనకున్నటువంటి ఉపదేశం ఉన్నటువంటి మంత్రాన్ని సాధన చేయడం ద్వారా కానీ, అనుష్ఠానం కానీ, శ్లోక పారాయణ కానీ, మెడిటేషన్ కానీ ప్రాక్టీస్ చేయడం వల్ల అపారమైనటువంటి శక్తి అనేటువంటిది వస్తుంది. ఆరా అనేటువంటిది కొన్ని వందల రెట్లు డెవలప్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా గమనించండి. ఎవరైనా సరే చేయొచ్చు. మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని, కులదైవాన్ని తప్పకుండా ఆరాధన అనేటువంటిది చేయండి. అయితే ఈ పూర్వభాద్ర శతభిష నక్షత్రం, ధనిష్ట 3, 4 పాదం వాళ్ళు ఒకవేళ గ్రహణాన్ని చూసినా చూడకపోయినా ఎలాంటి పరిహారము ఆచరించాలి అనేటువంటి చూస్తే 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత ఖచ్చితంగా దానం చేయాల్సినవి కేజీంపావు బియ్యం దానంగా ఇవ్వండి, మినువులు దానంగా ఇవ్వండి. ఎందుకు అంటే రాహుగ్రస్తము కాబట్టి మినువులు దానంగా ఇవ్వాలి. వెండి చంద్రబింబము చిన్నది, ఎంత చిన్న సైజ్ అయినా పర్వాలేదు మీ శక్తి బట్టి వెండి చంద్రబింబము అనేటువంటిది ఒకటి దానంగా ఇవ్వండి. చిన్న రాగి పాత్ర అనేటువంటిది ఒకటి దానంగా ఇవ్వండి. నువ్వుల దానము అనేటువంటిది చేయండి. ఒకవేళ ప్రత్యేకించి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కనుక మీరు చూస్తూ ఉంటే వీటితో పాటు కేజీంపావు శనగలు దానంగా ఇవ్వండి. లేదా నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించడం వల్ల మీకున్నటువంటి దోషం తొలగిపోతుంది. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రత్యేకించి ఇవ్వాల్సిన పని లేదు. ఆ బియ్యము, మినువులు, వెండి చంద్రబింబము, రాగి పాత్ర, నువ్వులు దానం ఇస్తే సరిపోతుంది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదం వాళ్ళైతే తప్పకుండా వీటితో పాటుగా కందులు, కేజీంపావు కందులు దానంగా ఇవ్వడం కానీ, కందులు నానబెట్టి ఆవుకు తినిపించడం కానీ ఖచ్చితంగా చేయండి. మీకున్నటువంటి గ్రహణ ప్రభావం చేత మీరు పడే ఇబ్బందులు కానీ ఏవైనా ఉన్నా ఆ బాధల నుంచి చాలా ఈజీగా బయటకు వస్తారు అని చెప్పచ్చు. కుంభరాశి వాళ్ళకి మరి గ్రహణ ప్రభావం అనేటువంటిది ఏ విధంగా పడుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే మీ రాశిలోనే గ్రహణం పట్టబోతోంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గ్రహణాన్ని చూడొద్దు. అదే ఫస్ట్ ప్రికాషన్ మీరు తీసుకోవాల్సింది. మీకు జన్మంలో, లగ్నంలో గ్రహణ ప్రభావం కనబడుతోందండి. దీనివల్ల ఏంటి అంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశములు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినటువంటివి వాత దోషము, ఈ పెరాలసిస్ కావచ్చు, వాత దోషానికి సంబంధించి కావచ్చు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, వెరికోస్ వెయిన్స్ కావచ్చు, పాదాలకి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, తలకి సంబంధించిన మైగ్రేన్ సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, ఖచ్చితంగా వచ్చే అవకాశములు ఉంటాయి. మనీ విషయంలో వెరీ కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకు అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఖచ్చితంగా ఉన్న డబ్బంతా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఆ విషయంలో అయితే ప్రత్యేకమైన శ్రద్ధ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పచ్చు. కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు నడిచేటువంటి సెప్టెంబర్ మాసంలో ఎలాంటి గ్రహ ఫలితాలు ఉన్నాయో కూడా ఒకసారి మనం చెక్ చేద్దాము.
ఈ కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా 3 నుంచి 4 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయండి. మిగతా అన్ని కూడా ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి మీ జాగ్రత్తలన్నీ కూడా 5th గురుగ్రహ సంచారము అంటే గురుడు మిమ్మల్ని కాపాడుతున్నా ఒక్క మాసం మాత్రమే ఉంది. ఫైనాన్షియల్లీ మీరు వెరీ స్ట్రాంగ్ అవ్వాలి. ఏ మాసంలో మీరు ఎలా ఖర్చు పెట్టాలి, మీకు ఎంత వస్తుంది అనేటువంటి విషయంపై ముందుగానే ఆర్థిక ప్రణాళికలు చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మీరు నిలబడగలుగుతారు. లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. 7th అండ్ 8th హౌసెస్లో బుధగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతోంది. కుటుంబ పరంగా కానీ వ్యాపార విషయంలో కానీ కాస్త చాలా బాగుంది. కానీ తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. లగ్న రాహు 2వ స్థానంలో శని వక్రించి ఉండడం అనారోగ్య సమస్యలకి దారితీస్తోంది. దూరపు ప్రయాణాలు చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, అలసట, బడలిక వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. శుక్రబలం మీకు లేదు. నృత్య, గీత, వాద్యాది రంగాలు, సినీ, నాటక, కళారంగాల్లో ఉన్న వాళ్ళకి అపజయము కానీ, ఆదరణ తగ్గడం కానీ, అవకాశములు తగ్గడం కానీ కనబడుతున్నాయి. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి, చాలా జాగ్రత్త. ఇదే కాకుండా శుక్రబలం లేదు కాబట్టి ఎస్పెషల్లీ మెన్కి అయితే మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. విమెన్కి అయితే పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. పర్సనల్ ఇష్యూస్ వల్ల అనారోగ్యం అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలమ్మా, చాలా అవసరము. రవి బలం అనేటువంటిది లేదు. 7మ, 8మ స్థానాల్లో రవి అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. దీనివల్ల సకాలంలో పనులన్నీ పూర్తవ్వక అన్నీ స్తంభించిపోవడం, పెండింగ్ అవ్వడం, మీరు టైం టు టైం ఫుడ్ కూడా తీసుకోలేకపోవడం, పనిలో పడి మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తున్నాయని ఒక అసంతృప్తి, నిరాశ, నిస్పృహలు చాలా ఎక్కువ అవుతుంటాయి. రాజకీయ నాయకులకు అవమానం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. బిజినెస్లో ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇంకా సడన్ చేంజెస్ అనేటువంటివి జీవితంలో కనబడడం వల్ల భయము అనేటువంటిది పుట్టే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. 7మలో కేతుగ్రహ సంచారము. రిలేషన్షిప్స్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఒడిదుడుకులు చూస్తారు. 8మ కుజుడు అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. రుణ బాధల విషయంలో, ఆర్థిక సమస్యల్లో ఇబ్బంది పడే వాళ్ళకి ఎలాంటి మార్పులు కూడా ప్రస్తుతానికి కనబడట్లేదు. వెరీ కేర్ఫుల్గా ఉండాలని చెప్పచ్చు. న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన చిక్కులు, కోర్టు సమస్యలు, తర్వాత తగాదాలు, కలహాలు, సెటిల్మెంట్లు, జోదము, ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా ఇంకా కాస్త కష్టములు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు ముఖ్యంగా ఆరోగ్యాన్ని చాలా చక్కగా చూసుకోండి. లేకపోతే గ్రహణ ప్రభావం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మళ్ళీ ఆరోగ్యం అనేటువంటిది రీగెయిన్ అవ్వదు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఎలాంటి రెమెడీస్ ఫాలో అయితే బాగుంటుందన్న విషయాన్ని చూస్తే కేజింపావు బియ్యము కావచ్చు, మినుములు కేజింపావు దానంగా ఇవ్వండి. వెండి చంద్రబింబము చిన్న సైజు, ఎంత చిన్నదైనా పర్వాలా, 8వ తారీఖు వచ్చిన తర్వాత నేను చెప్పినటువంటి దానంగా ఇవ్వండి. ఈజీగా ఓవర్కమ్ అవుతారు. బియ్యము, మినువులు, వెండి చంద్రబింబము, రాగి పాత్ర, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం లాంటివి చేయండి. ఇవన్నీ కూడా మీ శక్తి బట్టి దగ్గరలో ఉండే శివాలయంలో కానీ, దగ్గరలో ఉండే బ్రాహ్మణులకి కానీ ఖచ్చితంగా దానంగా ఇవ్వండి. చాలా ఈజీగా ఈ ప్రభావం నుంచి బయటపడతారు. మీ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోండి. అక్కడ బలం ఉంటే కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. 8వ తారీఖున సాయంత్రం నాడు 11 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ, 11 సార్లు హనుమాన్ చాలీసా చదవండి. దగ్గరలో పొంచి ఉన్న ఆపదల నుంచి, ప్రమాదాల నుంచి చాలా ఈజీగా బయటపడతారు. సో చూసారు కదండి, చంద్రగ్రహణము అనేటువంటిది ఏ రాశుల మీద ఎలాంటి ఎఫెక్ట్స్ అనేటువంటివి చూపిస్తుంది. అంటే చాలా మంది ఈ మీనరాశికి సంబంధించి కావచ్చు, కుంభరాశికి సంబంధించి కావచ్చు, మాకు గ్రహణ ప్రభావం ఉంది కదా, ఏదో అయిపోతుందని భయపడుతూ ఉంటారు. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఆ రెమెడీస్ అనేటువంటివి పాటించండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ మీ పర్సనల్ చార్ట్ బలంగా ఉన్నా, మీ దైవ బలం అనేటువంటిది బలంగా ఉన్నా, మీ ప్రయత్న బలం బలంగా ఉన్నా మీకు ఎలాంటి ఆటంకములు అనేటువంటివి, కష్టములు అనేటువంటివి రావు. నిత్యము కులదేవత ఆరాధన, ఇష్టదైవ ఆరాధన ఎక్కువగా చేయండి. మీకు ఏదైనా సందేహాలున్నా లేదా జాతకం చూపించుకోవాలన్నా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏమైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.